దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఇంతవరకు తన రెక్కల చాటును భద్రపరిచినటువంటి గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలని ధ్యానం చేసుకొని తదుపరి ప్రార్థనలో కొనసాగుదాం. కీర్తనల భాగము 74వ కీర్తన. కీర్తనలు 74వ కీర్తన మొదట వచనాన్ని చదువుకుందాం. 74వ కీర్తన మొదటి వచనం. దేవా, నీవు నిత్యము మమ్మను విననాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? చాలండి. అలాగే 10వ వచనం 11వ వచనం చదువుదాం. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషించుదురా? నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? చాలండి. కీర్తనాకారుడైనటువంటి ఆసాపు భక్తుడు గత వారం శనివారం ఆసాపు రాసినటువంటి 78వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. ఈ 74వ కీర్తన కూడా ఆసాపు రచించిన కీర్తనే. ఈ ఆసాపు యొక్క వృత్తి, ఆసాపు యొక్క పని, దేవుడు నియమించినటువంటి పని మనం ఆలోచన చేయగలిగినప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదుతూను అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేల అనువారు. 6వ వచనం. వీరందరూ ఆసాపునకును, యెదుతునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములను, సితారాలను వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. చాలండి. ఈ ఆసాపు యొక్క వృత్తి, పని ఏమిటనగా దేవుని ఇంటిలో, దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని యొక్క మందిరము. దేవుని మందిరములో ఆసాపు యొక్క బాధ్యత చక్కగా పాటలు పాడుచు, సితారాతో వాయించుచు, దేవుని గణపరచుచు స్తుతించేటువంటి పనిని దేవుడు వారికి అప్పగించాడు. ఎప్పుడు? దావీదు కాలములో, దావీదు రాజుగా ఉన్నటువంటి దినాలలో ఆసాపు భక్తుడు దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. చక్కగా పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, దేవుని గణపరుస్తూ ఉన్నటువంటి పనిలో కొనసాగుతూ అనేకలు పురికొల్పడానికి ఇష్టపడినటువంటి ఆసాపు కొన్ని కీర్తనలు కూడా రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అప్పగించబడినటువంటి పనిని చేస్తూనే, అలాగే తన మదిలో ఉంచినటువంటి బాధ్యత, తన మదిలో ఉంచినటువంటి అనేకుల పట్ల తనకున్నటువంటి ప్రేమను బట్టి దేవునితో సత్సంబంధం కలిగి దేవుని యొక్క పనిని జరిగిస్తూ ఉన్నటువంటి ఆసాపు ఈ కీర్తన భాగంలో 74వ కీర్తనలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాడు, కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాడు. గడిచినటువంటి వారంలో మనం ధ్యానించినటువంటి మాట, ఇదిగో తన పితరులైనటువంటి వారందరూ దారి తొలగిపోయినటువంటి సమయంలో వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును పొందలేకపోవడానికి గల కారణం, దేవుడు వారిని విసర్జించినటువంటి కారణాలను తెలియపరుస్తూనే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పతనాన్ని 78వ కీర్తనలో మనం చూస్తూ వచ్చాం.
ఈ 74వ కీర్తనలో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు పక్షంగా ఆసాపు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను తెలిసినటువంటి ఆసాపు సైతము ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాడో, చాలా భక్తుడు, భక్తిపరుడు అని పిలువబడినటువంటి ఆసాపు, దేవుని స్తుతించేటువంటి గుణం కలిగినటువంటి ఆసాపు, దేవుని యొక్క గొప్పతనాన్ని సువివరంగా ఇశ్రాయేలు ప్రజలందరికీ వివరించగలిగినటువంటి వ్యక్తి, రాబో తరముల్లో సైతము అనేకులకు మాదిరికరంగా నిలబడినటువంటి ఆసాపు కూడా సామాన్యుల్లాగే కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ఆ ప్రశ్నలు ఏమిటి అని అన్నప్పుడు ఆ మొదటి వచనంలో రాయబడిన మాట 74వ కీర్తనలో, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి అని అంటున్నాడండి. తెలిసి తెలియని వ్యక్తులు మాట్లాడుతున్న మాట ఆసాపు నోట కూడా వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని విడిచిపెట్టగలుగుతాడా? ఎందుకు విడిచిపెట్టాడు? ఆయన తన పోలికలో నిర్మించుకున్నటువంటి మనుషులను విడిచిపెట్టలేకే కదా తన కుమారుని సైతము ఈ భూలోకమునకు పంపించి 33.5 సంవత్సరములు మానవాళిగా మన మధ్యలో మనుగడ సాధించి మన మధ్యలోనే మన కొరకై తన ప్రాణాన్ని పెట్టడానికి సైతము ఇష్టపడినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆసాపు భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, దేవా నీవు మమ్మల్ని నిత్యము విడనాడితివేమి? ఎందుకు పట్టించుకోలేదు మమ్మల్ని? ఎందుకు మా వైపు చూడడం లేదు? చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు ఎంత భక్తిపరులమైన మన జీవితంలో కూడా మెదులుతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం కూడా చలించిపోతూ ఉంటాం, కదిలిపోతూ ఉంటాం. అదిగో ఆసాపు మాట్లాడుతున్న మాటను ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా మనం పలికినటువంటి వ్యక్తులుగా ఒకవేళ బయటికి వినిపించకపోయిన మనసులో అనుకుంటూ ఉంటాం, అయ్యో మా దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదే, మా వైపు చూడడం లేదే అని అనుకుంటూ ఉంటాం. ఇక భక్తులైన ఆసాపు సైతము అనేకులకు పూర్వకాలపు సంగతులు చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తి సైతము అంటున్నాడు, దేవా నువ్వు మమ్మల్ని నిత్యము విడనాడుతివేమి? ఎందుకు విడిచిపెట్టావు అని అంటున్నాడండి. అంత మాత్రమే కాక ఏమంటున్నాడు, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? ఎందుకు నువ్వు మేపుచున్న గొర్రెల మీద ఎందుకు నీ కోపాగ్ని? ఎందుకు నువ్వు విడనాడావు? ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టేశావు? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తా ఉన్నావు? కష్టాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, పరిస్థితులు అన్ని ప్రతికూలతలో మమ్మల్ని నడిపిస్తా ఉన్నావు ఎందుకయ్యా అని అంటున్నాడండి. భక్తుని యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 100వ కీర్తన 3వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, భక్తుడు అంటాడు, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము ఎందుకు పొగరాజుచున్నది అని అంటున్నాడండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమండి. మనం ఆయన ప్రజలము, ఆయనే మనలను పుట్టించెను. పుట్టించిన బిడ్డలను కష్టాల పాలు చేస్తాడా? ఇబ్బంది పాలు చేస్తాడా? నష్టాల పాలు చేస్తాడా? ఆయన ఎందుకు? చాలాసార్లు అనుకుంటాం దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తాడని చెప్పని అనుకుంటామండి. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకనంటే ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. కనుకనే తన ప్రేమలో మనమందరం కూడా రూపాన్ని సంతరించుకున్నాం. ఆ రూపము దేవుడు అనుగ్రహించింది. ఇగో నీవు నేను కలిగి ఉన్నటువంటి రూపము, దేవుడిచ్చిన రూపము, తన పోలికలో నిర్మించుకున్న రూపము, ఆయన ప్రేమలో నిన్ను నన్ను చెక్కుకున్నాడు. తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. చాలాసార్లు అనుకుంటాం, ఒక చిన్న బిడ్డ దారిని వెళ్తున్నాడు అనుకో, ఏదన్నా తనకు కావాల్సినటువంటి వస్తువు, మా అన్వయం ఉందనుకోండి, ఐస్ క్రీమ్ బండి కనుక మాట వినపడింది అనుకో, ఆ శబ్దం అమ్మాయికి తెలిసింది, మాకు తెలీదు. మొత్తానికి పరిగెత్తుకుంటే గేట్లు తీసుకుని బయటికి వెళ్ళిపోద్ది. అంటే వెంటనే మేము విడిచిపెట్టి వెళ్ళిరమ్మా అని చెప్పి అన్నామా?
వెంటనే తనకు కావాల్సిందేదో అది కావాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఇంటిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టి గేటు బయట ఉంటుంది. దేనికోసం? తనకు కావాల్సిన దానికోసం. మనం కూడా నిజ జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుడు ఇచ్చే వరకు, ఇదిగో దేవుని చిత్తమా కాదా అని తెలుసుకునే వరకు మనం ఆగలేని వారమై మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? మన సొంత నిర్ణయాల చేత, స్వచిత్తము చేత, సొంత ఆలోచనల చేత కొన్నిసార్లు దేవుని చేతిని విడిచిపెట్టి ఏదో పొందుకోవాలని ఆయన నుండి మనం దూరంగా వెళ్తాం తప్ప ఆయన మనల్ని విడిచిపెట్టేవాడుగా. ఆయన నుండి మనం పక్కకి వెళ్ళిపోతాం తప్ప ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్నాడు కూడా, మాట తప్పని దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మనల్ని నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. మనమే కొన్నిసార్లు మాటల మీద నిలబడలేము, మనమే ఆయన అడుగుజాడలో నడవలేము. కొన్నిసార్లు దారిలో కనబడుతున్నటువంటి వాటి వైపు మనము ఆకర్షింపబడి కొన్నిసార్లు ఆయనకు దూరం అయిపోతాం. ఆదాము దేవుని విడిచిపెట్టాడా? దేవుడు ఆదాముని విడిచిపెట్టాడా? ఆదామే. దేవుడు చెప్పాడు ఇదొద్దు అని అన్నాడు. ఆ మార్గంలో కూడా వెళ్ళి ఇది కాదనుకున్న దాని వైపు చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళాల్సినటువంటి ఆదాము ఏం చేశాడు? ఆయన బానిచ్చాడు, తనకు కావాల్సిన దానికోసం ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆయనకి దూరంగా వెళ్ళిపోయాడు. భక్తుడైనటువంటి ఆసప్ అంటాడు, దేవా ఎంత కాలము మమ్మల్ని విడనాడితివి. ఏమంటాడు? దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి అని అంటున్నాడండి. నీవు మేప గొర్రెల మీద నీ కోపము పగరాజుచున్నదేమి. నీవు మేప గొర్రెల మీద, భక్తుడు అంటాడు, నువ్వు మేప గొర్రెల మీద నిత్యము పొగరాజుచున్నదేమి. పొగరాజుటం అనంటే పొమ్మను లేక పొగబెట్టారంటారు కదా. అంటే దేవుడు మనల్ని విడిపించుకోవడానికి ఆయన కష్టాల పాలు చేస్తున్నాడా? ఆయన మనల్ని వదిలించుకోవడానికి ఆయన ఇబ్బందుల పాలు చేస్తున్నాడా? కొన్నిసార్లు మనకు కావాల్సిన వాటి కోసం మనం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎన్నో ఉంటాయి మన జీవితంలో, మన ప్రయాణంలో, మన కొనసాగుతున్నటువంటి మన విశ్వాసపు ప్రయాణంలో దేవుని చిత్తానుసారముగా నడవాల్సినటువంటి మన జీవితాల్లో ఎన్నోసార్లు ఆయన చేతిని ఓడబెరుక్కొని పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వాక్యము కూడా చెప్తా ఉంటే మనం మరొక మార్గంలో అడుగులు వేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, కానీ మనమే ఆయన విడిచిన వారమై ఉన్నాం. కానీ తెలియకేమనుకుంటాం, ఇగో దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అంటాం. మరి దేవుని చేతుల్లోకి వచ్చి నువ్వు నడిచినటువంటి మార్గము ఎక్కడ నువ్వు నిలబెట్టుకున్నావు? కీర్తనకారుడు తనకున్న బాధను బట్టి, తనకున్న కష్టాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? దేవా మమ్మల్ని ఎందుకయ్యా విడనాడావు? ఎందుకు? నీవు మేపు గొర్రెల మీద నీకెందుకంత కోపము అని అంటున్నాడండి. దేవుని కోపం ఉంటుందా తన బిడ్డల మీద? మన బిడ్డల మీద మనకు కోపం ఉంటుందా? మనం ప్రేమిస్తాం, హక్కుని చేర్చుకుంటాం, వారిని మనతో పాటు నడిపించాలని ఇష్టపడతాం. కొన్నిసార్లు మన బిడ్డలే మన మాట వినకుండా ఇది ఇటు వద్దురా అంటే అటే పోతూ ఉంటారు. అయినప్పటికీ మనం దగ్గరికి చేర్చుకొని వారిని ప్రేమిస్తూ ఉంటాం. మరి దేవుడు ఎందుకు ప్రేమించడు? దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు ఎందుకు పట్టించుకోకుండా ఉంటాడు? దేవుడు పట్టించుకోకుండా ఉండేవాడు కానే కాదు. కొన్నిసార్లు మనం నడుస్తున్న ప్రయాణంలో ఆయన చెయ్యి విడిచి మనకు నచ్చిన వాటి వైపు మనం ఆకర్షింపబడిన వారమై మనమే ఆయన చెయ్యి విడిచిపెడతా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన మేప గొర్రెలమై ఉన్న మనలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకనంటే ఆయన మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలమై ఉన్నామండి. మనల్ని ఎందుకు విడిచిపెడతాడు ఆయన? ఆయన వైపు గొర్రెలమై ఉన్నాం, మనం ఆయన వారమై ఉన్నాం. మనల్ని పుట్టించింది ఆయనే. దేవుడు ఎప్పుడు తన బిడ్డలను విడిచిపెట్టడు. ప్రజలు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ప్రజలే దేవుని విడిచిపెడతారు, ప్రజలే వారికి నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతారు. ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగిలకే దేవుడు నన్ను పట్టించుకోలే, దేవుడు నన్ను అసలుకి మర్చిపోయాడు అని అంటూ ఉంటారు కలిగిన బాధను బట్టి. రెండవ ప్రశ్న మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవా విరోధులు ఎందాక
నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. చలండి. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. నిందలు మా మీదకి వస్తా ఉన్నాయి, శత్రువులు మా మీదకి వస్తా ఉన్నారు. శత్రువుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించావయ్యా? ఇక మేము నిన్ను నమ్ముకొని ఉన్నాం అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మన ఆలోచన కరెక్టే అన్నట్లుగా ఉంటుంది. దేవుడు మనల్ని శత్రువులకు అప్పగించేవాడు కాదు. మన పొరపాట్ల వల్ల, మన తప్పిదాల వల్ల శత్రువుకి మనమే దొరికిపోతూ ఉంటాం. కాబట్టి భక్తుని మనసులో మెదిలినటువంటి ఆలోచన, మాటలు మనం ఆలోచన చేయగలిగితే, మొదటి మాట అంటాడు, నిత్యము మమ్మల్ని విడినడితివేమి అని అంటున్నాడు. రెండవది అంటాడు, దేవా, విరోధుల చేతికి ఎందాక నిందింతురు. విరోధులు ఎందాక మమ్మల్ని నిందిస్తారు, ఎంతవరకు మమ్మల్ని దూషిస్తారయ్యా? ఆ దూషించే వారి చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించావు? నిందించే వారి చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించావు? మూడవది అంటాడు, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? ఆయన విననారకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదంట. నీవు నేను పడుతున్నటువంటి ప్రయాసను ఆయన గమనించినటువంటి దేవుడు కాదు. కానీ దేవునికి ఉన్నటువంటి నియమమును కొన్నిసార్లు మనం తప్పి మార్గంలో కొనసాగుతూ ఉంటాం. దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు, అంత మాత్రమే కాదు. దేవుడు మనల్ని ఎడబాసేవాడు అంతకంటే కానే కాదు. విరోధుల చేతికి అప్పగించే దేవుడు ఎంత మాత్రమును కాదు. కానీ కొన్నిసార్లు మన ఆలోచన, మన పరిస్థితులు మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెడతాడని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం 2. యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నాము. నీ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యను చాలండి. భక్తుడైనటువంటి మోషే దేవుని యొక్క చిత్తంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తులో వారికి ఉన్నటువంటి బానిసత్వం నుండి విడిపించే నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త, నాయకుడు మోషే. అలాంటి మోషే యొక్క నాయకత్వంలో నడుస్తున్న ప్రజలందరినీ కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. చక్కటి మార్గంలో నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మరి శాయశక్తుల ప్రయత్నం చేసి వయసు తనకు కూడా ముగింపు కాలం వచ్చేసరికి, తాను కూడా ఇక మరణ దినము సమీపించిన సమయంలో, ఇక చనిపోతాననుకున్న సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట అది. 14వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను. ఎవరిది? మోషే యొక్క మరణ దినములు సమీపించి ఉన్నాయి. అలాంటి సమయంలో వాక్యంలో రాయబడిన మాట, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమన ముందురో ఆ జనుల మధ్యను ఎవరిని విడిచి? దేవుణ్ణి విడిచి. ఎవరితో అయితే వారు, ఏ దేశం మధ్యలో అయితే వారు సంచరిస్తూ ఉన్నారో ఆ దేశం మధ్యలో ప్రత్యేకంగా ఉండాల్సిన వ్యక్తులుగా వీరు ఉండకుండా, వారితో కలిసిపోయి వారి మార్గంలో నడుస్తూ, వారి ఆచారాలను చేస్తూ, వారి ఆలోచన ప్రకారంగా నడుస్తూ, దేవుడు చెప్పిన మార్గము నుండి వారు వైదొలిగిపోయినటువంటి వారై ఉన్నప్పుడు దేవుడు వారిని ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఎవరు చేసిన తప్పిదం ఇది? జనులు చేసుకున్న తప్పిదం. ఇందాక చెప్పినట్టుగా బయటికి వెళ్ళమని ఐస్ క్రీమో లేకపోతే ఏదన్నా గేటు దాటి వెళ్ళమని నేను చెప్పకుండానే నా కుమార్తె ఏం చేసింది?
బయటికి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? తనకు కావాల్సిన దానికోసం వెంటనే దాన్ని పొందుకోవాలన్న ఆలోచనతోటి, నేను చెప్పకుండానే, పర్మిషన్ ఇవ్వకుండానే వెంటనే ఆకర్షింపబడి, ఏ విధంగా అయితే గేటు దాటి బయటికి వెళ్ళడానికి చిన్న బిడ్డ ప్రయత్నం చేసినట్టుగా మనం కూడా కొన్నిసార్లు మనకున్న ఆలోచనలు మాత్రమే కరెక్ట్ అనుకుంటూ, మనకు తెలిసిన మార్గమే సరైనది అనుకుంటూ, మనకు నచ్చిన ఆలోచనే కరెక్ట్ అనుకుంటూ మనం చేసే ప్రతి పని ఇది దేవుని చిత్తమని మనం ఆలోచించకుండానే, ఇది చిత్తము కాదో అని ఆలోచించకుండానే, ఏది మంచో ఏది చెడో గ్రహించే ఆలోచన మనం కలిగి ఉండకుండా మనం తీసుకున్న తీర్మానము, మనం చేసుకున్న నిర్ణయాలు, మనం చేసిన పనులు వలన కొన్నిసార్లు ఆయన విడిచిపెట్టకుండానే మనమే విడిచిపెట్టబడిన వారు అయిపోతా ఉంటాం. ఆయన ఎందుకు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? ఆయన ఉండమన్న మార్గంలో వాళ్ళు లేరు. మోషే చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా వారు కొనసాగడం లేదు. మోషే కనానుకు నడిపించాలని వారిని కోరుతా ఉన్నప్పుడు వారి మార్గము వారు ఎంచుకున్న వారు ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్య ఇక అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. వారిని నడిపించింది ఎవరు? వాళ్ళు పోషించింది ఎవరు? వాళ్ళకి సరైన మార్గాన్ని నిర్దేశించింది ఎవరు? మోషే నాయకునిగా నియమించి ఆ మార్గంలో కొనసాగడానికి మార్గాన్ని చూపించింది ఎవరు? దేవుడు. మరి వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు ఆలోచనకు తగినట్లుగా వారు నడుస్తున్నారండి. ఇది దేవునికి నచ్చిన ఆలోచన కాదా? ఇది దేవునికి నచ్చినటువంటి మార్గమా కాదా? ఇది దేవునికి నచ్చిన పనా కాదా అనేటువంటి ఆలోచన లేకుండా వారు ఏం చేస్తున్నారట? దేవుడు నడిపిస్తున్నటువంటి రీతి వేరు, దేవుడు చెప్పిన మార్గం వేరు. కానీ వారు ఆలోచనలో ఇదిగో మోషే ఆలోచన పక్కన పెట్టారు, దైవజన ఆలోచన పక్కన పెట్టారు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి మార్గంలో అడుగులు వేస్తూ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెడతాడండి? దేవుడు విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టబట్టే ఆయన విడిచిపెట్టాడుస్తాడు. మనమే కనుక ఆయన పట్టించుకుంటే ఆయన మనల్ని ఎందుకు పట్టించుకోడు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నాడు, నన్ను గణపరచే వారిని నేను గణపరుస్తానన్నాడు, నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తానన్నాడు. నువ్వేమో నీకు నచ్చిన మార్గంలో వెళ్ళాలి, దేవుడు మాత్రం నీ వెనకాలే రావాలి అంటే అట్ట? ఆయన మార్గంలో మనం వెళ్ళాలి కానీ మన మార్గంలో ఆయన రావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది మీరు చేస్తున్న పని ఏంటి? ఇదిగో మోషేతో దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఈ ప్రజలు వారు చేస్తున్న పని ఎలా ఉంది అంటే, వారు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో ఉన్నటువంటి ఆలోచనకు తగినట్లుగా వారు నడుస్తున్నారంట. మరి దేవుడు చెప్పిన మాటలు ఎటుపోయాయో? మరి నువ్వైనా నేనైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పానని అట చేస్తే ఇట్టంట, అటు చేస్తే ఇట్టంట, ఇవన్నీ మనం కల్పించుకున్న అవన్నీ కూడా ఏమో నెత్తిన పెట్టుకొని దేవుడు చెప్పిందంతా పక్కన పెడితే నువ్వేమో దేవుడిని విడిచిపెట్టచ్చు. నువ్వు విడిచిపెట్టిందేమో గుర్తురాదు, దేవుడు విడిచిపెట్టింది మాత్రం బాగా గుర్తుంటుంది. కలిగినటువంటి పొరపాటును మనం గమనించగలిగితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఆసాపు భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవా నిత్యము మమ్మలను విడనాడితివేమి? ఎందుకు విడిచిపెడతాడయ్యా ఆసాపు? ఈ ప్రజలు ఎట్లా కొన్నారో తెలుసా నీకు? ఇదిగో చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి. ఇదిగో మోషే 40 దినాలు సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞల నిమిత్తమై మోషే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలు అహరోనుతోటి చెప్తున్న మాట ఏంటంటే, అహరోను ఇదిగో మోషేని వాడు ఏమాయినో మాకు తెలియదు, ఇదిగో ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు నడిపించారో మాకు తెలియదు, కాబట్టి మా దగ్గర ఉన్న బంగారం అంతా నీకు ఇస్తాం, దాన్ని కాల్చి
ఏం చేయమన్నారు? ఒక దూడను తయారు చేయి. ఆ దూడను ముందు పెట్టుకొని ఇక మేము ఊరేగితే వెళ్ళిపోతాం. ఇక నడిపించింది ఎవరంట? దూడంట. మరి దేవుని పక్కన పెట్టి వాళ్ళ ఆలోచనలో వారు నడుస్తున్నట్టు మార్గము ఇదిగో ఎక్కడ ఆలోచన, ఎక్కడ వారికి కలిగినటువంటి మాటలు, లేకపోతే వారికి తెలిసినటువంటి ఆచారాల ప్రకారంగాను మొత్తానికి వారు నడుస్తున్న మార్గంలో వారేమో నడవడానికి ఇష్టపడి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని అంటే అది దేవుని తప్పిదం ఎన్నటికీ కాదండి. దేవుడు అంటాడు, సుస్పష్టంగా మాట్లాడుతున్న మాట. ఇదిగో చదవాలా అక్కడ, ఆ అన్యుల నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను ఏం చేశారంట? దేవుని విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి నిబంధనను వారు మీరి ఉన్నారంట. దేవుడు ఈ కట్టడ, ఈ నియమము, ఈ నిబంధన అనంటే దేవుని మాటనేమో సునాయాసంగా పక్కన పెట్టేసి వారు అడుగుల్లో వారు నడుస్తున్నారు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించి పోవద్దును. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు గమనించాలి, ఇక్కడ జాగ్రత్త గమనించాలా. ఒక్కరోజు అనుకుంటారంట, ఆపదలు కలిగినప్పుడో, కష్టం కలిగినప్పుడో, బాధ కలిగినప్పుడో, త్రోసివేయబడినప్పుడో కలిగినటువంటి ఆ బాధను బట్టి వారు అనుకునేటువంటి మాట ఏమిటంటే, ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించెను. దేవుడు మనకు తోడుగా లేడు కాబట్టి, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి, దేవుడు మనల్ని వెన్నాడాడు కాబట్టి, దేవుడు మనల్ని త్రోసేసాడు కాబట్టి, దేవుడు మా వైపు చూడడం లేదు కాబట్టి మాకు ఈ కీడులు ప్రాప్తించు. ఏమంటాడు? దేవుడు మమ్మలను విడనాడాడు. ఎందుకు విడనాడాడు? అందుకే మాకు ఈ బాధ, ఎందుకే మాకు ఈ కష్టం, అందుకే మాకు ఈ వేదన. ఎందుకు విడనాడాడు? ఆయన పై మాటలు చెప్పిన మాట ఏమిటనంటే, ఇదిగో వారు ఆయన నిబంధనను మీరి ఉన్నారంట. ఆయన పెట్టిన కట్టడలను త్రోసివేశారు. ఆయన చెప్పిన ఆలోచన ప్రకారంగా నడవని వారుగా ఉన్నారు కనుక ఆయన వారిని విడిచిపెట్టేశారు. మొదటి తప్పు మనదని గ్రహించగలిగినప్పుడు తప్పక ఆయన హక్కున చేర్చుకోగలిగిన వాడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనం గమనించాల్సిన ఆలోచన ఏమిటంటే, ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ జారిపోయానో దేవుడు విడిచిపెట్టలేదు కాదు. అది తీసి పక్కన పెట్టిన తర్వాత సంగతి. అసలు ముందు మనం ఎక్కడ తప్పిపోయాం, మనం ఎక్కడ ఆయన విడిచిపెట్టేశాం, ఆయన విడిచిపెట్టడం తర్వాత సంగతి కదా. ముందు మనం చేసిన పని ఏంటి? మనం ఎక్కడ ఆయన విడిచిపెట్టేశాం, ఎక్కడ ఆయన మార్గం నుండి వైదొలిగిపోయాం. ఎందుకు ఈ నష్టము, ఎందుకు ఈ కీడు? ఇది మనం గ్రహించగలిగినప్పుడు, మనల్ని మనం గనక సరి చేసుకోగలిగితే, మనల్ని మనం క్రమపరచుకోగలిగితే, మనల్ని మనం సరిదిద్దుకోగలిగితే, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, 139వ కీర్తన 24వ వచనం, 139వ కీర్తన 24వ వచనం, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున అది మనం కోరుకోవాల్సింది. దేవా, ఎక్కడ తప్పిపోయానయ్యా, ఎక్కడ జారిపోయానయ్యా, ఎక్కడ పొరబడి ఉన్నానయ్యా, నువ్వు విడిచిపెట్టావని ఇప్పుడు దాకా నేను అనుకుంటున్నాను, కానీ కాదు, నేనే నిన్ను విడిచిపెట్టేశాను. ఎక్కడ నీకు ఆయాసాన్ని కలిగించానో, ఎక్కడ నేను దారి తొలగిపోయాను, ఎక్కడ నా మార్గంలో దేనికి నేను ఆకర్షింపబడి ఉన్నాను, దేని నేను చేయకూడదని నేను మీరి నేను చేసి ఉన్నాను. దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడయ్యా, నన్ను సరిదిద్దయ్యా, నన్ను క్రమపరచయ్యా, నన్ను సరైనటువంటి త్రోవలో నడిపించయ్యా, నిత్య మార్గములోకి నన్ను నడిపించయ్యా అని చెప్పని కనుక నువ్వు అడగగలిగితే దేవుడు తప్పక నీ మనవని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాయి. ఈ రాత్రి వేళ నీ నిర్ణయము, నీ ఆలోచన, ఇగో ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భక్తుడిని ఆవసాపు పలుకుతున్నాడు. దేవా, నిత్యం మమ్మల్ని విడనాడుతువేమి అని అంటున్నాడండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనమే కొన్నిసార్లు ఆయన చేయి విడిచిపెట్టిన వారం అవుతాం. ఆ విడిచిపెట్టడాన్ని బట్టి
ఇదిగో ఆదామును ఒక చోట ఉండి ఒక పని చేయమన్నప్పుడు ఆ ఉండమన్న చోట ఉండలేదు, చేయమన్న పని చేయలేదు. చేయకూడదన్న దానికోసం దేవుని చేయి విడిచిపెట్టి ఆదాము వెళ్ళి నష్టాన్ని కోరి తెచ్చుకున్నట్లుగా మన జీవితాల్లో కూడా ఎన్నో మనము కూడా ఆయన చేయి విడిచిపెట్టిన వారమై ఆయన వాక్యానికి విరుద్ధంగా నడిచిన మార్గము మన జీవితాల్లో కలిగిన నష్టమై ఉంటే ఈ రాత్రి వేళ నీవు నేను దేవా నీకు ఆయాసకరమైన మార్గం నా యందు తొలగించయ్యా అని మనం అడగగలిగి దేవుని ద్వారా సమాధానము పొందదముగాక. ప్రతి ఒక్కరిని కూడా తలలో ఉంచుదాం.